ఆడపిల్లకి అన్యాయం జరిగితే సహించము అన్నటువంటి ప్రకటనలు ఇప్పుడు ఈ విషయంలో ఏమవుతుందో చూడాలి. సాక్షి ఒక వార్తను ప్రొజెక్ట్ చేసింది. సత్యసాయి జిల్లా హిందూపురంలో బాధిత మహిళ కంతం జయలక్ష్మి కుటుంబాలు ఇరుగు పొరుగుగా ఉంటాయి ఉండేవి. ఈ క్రమంలో వాళ్ళ మధ్య ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది. కొద్ది రోజుల క్రితం జయలక్ష్మి పొరుగింటి మహిళ దగ్గరికి వెళ్ళి, నీ కూతురు నగ్న వీడియో వేరే వాళ్ళ దగ్గర చూశాను, కొంత డబ్బిస్తే డిలీట్ చేస్తామన్నారని చెప్పిందట. అసలు ఏం జరిగిందని ఆ బాలిక తల్లి ప్రశ్నించిందట. మీ కూతురు ఊరికి వెళ్ళింది కదా, అక్కడ స్నానం చేస్తున్నప్పుడు ఎవరో వీడియో తీశారు, డబ్బులు ఇవ్వకుంటే ఇంటర్నెట్లో పెడతామని చెప్తున్నారని భయపెట్టిందట. కుమార్తె భవిష్యత్తు ఏమైపోతుందని ఆందోళన చెందిన బాలిక తల్లి భర్తకు కూడా చెప్పకుండా బంగారం తాకట్టు పెట్టి మరికొందరి దగ్గర అప్పు చేసి 60 లక్షలు జయలక్ష్మికి ఇచ్చిందట. అయినా మరికొంత డబ్బు కావాలని బెదిరిస్తున్నారంటూ జయలక్ష్మి చెప్పుకొచ్చిందట. బాలిక తల్లి తన దగ్గర డబ్బులు లేవని చెప్పడంతో మరింత వేధించడం మొదలుపెట్టారట. కోట్లు ఇవ్వాలని జయలక్ష్మి ఆమె భర్త వెంకటేష్ మరో వ్యక్తి ప్యారడైజ్ రాఘవేంద్ర నాయుడు బెదిరింపులకు దిగారట. ఖాళీ చెక్కుల మీద 2 కోట్లకు సంతకం చేయించుకున్నట్టు బాలిక తల్లి చెప్పిందట. తర్వాత రాజకీయ నాయకుల పేర్లు చెప్పి డబ్బులు ఎగ్గొట్టిందని వాపోయింది. జయలక్ష్మి, వెంకటేష్, రాఘవేంద్ర నాయుడు చేసిన మోసంతో బాలిక తల్లి మనోవేదనకు గురై వాళ్ళ వేధింపులు తాళలేక రైలు కింద పడే ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమె పిల్లలు గ్రహించి కాపాడారు. చివరికి విషయం భర్తకు చెప్పడంతో ఆయన మార్చి 12 డీజీపీకి ఆన్లైన్లో ఫిర్యాదు చేశారు. డీజీపీ కార్యాలయం నుంచి మెయిల్ రావడంతో హిందూపురం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కానీ కేసులో పురోగతి శూన్యం. దీని మీద హిందూపురం వచ్చిన ఎస్పీ రత్నని బాధితులు 25 రోజుల క్రితం కలిసి సమస్యను విన్నవించారు. న్యాయం చేయమని 1 టౌన్ స్టేషన్ చుట్టూ రోజు తిరుగుతున్నారు. అయినా నిందితుల మీద పోలీసులు చర్యలు తీసుకోవడమే కాక విచారణ కూడా చేపట్టలేదు. జయలక్ష్మి, వెంకటేష్ దంపతులు కర్ణాటక చెందిన కమ్మ సామాజిక వర్గం వారట. హిందూపురం వచ్చి జీవనం సాగిస్తున్నారట. పరిటాల కుటుంబం ఎమ్మెల్యే బాలకృష్ణ టీడీపీ పేర్లతో అమాయక ప్రజలను బెదిరిస్తూ డబ్బులు అవుతున్నారు. పరిటాల కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా చెప్పుకునే హిందూపురానికి చెందిన రాఘవేంద్ర నాయుడు మద్దతు వీళ్ళకు ఉంది అని చెప్తూ, అదే సందర్భంలో బాలిక నగ్న వీడియోలు బెదిరింపు కేసు మా దృష్టికి వచ్చింది, విచారణ చేస్తున్నాం, కేసు నమోదు చేస్తాం, విచారణ పూర్తయిన తర్వాత నిందితులను తప్పకుండా అదుపులో తీసుకుంటాం, దందా వెనక ఎంతటి వారు ఉన్నా వదిలే ప్రసక్తి లేదంటూ డీఎస్పీ మహేష్ చెప్పిన స్టేట్మెంట్ని సాక్షి హైలైట్ చేసింది.